టీఎస్ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో 2 అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్ అండి. సెకండ్ అప్డేట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో చాలా స్టూడెంట్స్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో లేదంటే ఫస్ట్ టైం బీఎడ్ టీఎస్ ఎడ్సెట్ రాసి బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఎన్ని సీట్స్ ఉంటాయి, పీజీ డిగ్రీకి ఉన్న అన్ని సీట్స్ ఉండవు అండ్ బీఎడ్లో కూడా సపరేట్ మెథడాలజీస్ ఉంటాయి. కాబట్టి మనకు ఒక 10 సీట్స్ ఉంటే 10లో డిఫరెన్షియేట్ చేస్తారు వాళ్ళు. అంటే ఒక 3 మ్యాథ్స్ వాళ్ళకు, 3 సోషల్ స్టడీస్కి. సో ఇలా చాలా ఇప్పుడు బీఎడ్ అనేది ఒక గవర్నమెంట్ జాబ్కి మనది అది ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎక్కువ సీట్స్ ఉండవు. సెకండ్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. కాబట్టి చాలా స్టూడెంట్స్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉండొచ్చు, ఎవరైతే ఫస్ట్ టైం ఉన్న వాళ్ళకు వీడియో ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ కొద్దిగా బీఎడ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. కానీ మీకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్లో చాలామంది మిస్టేక్ చేస్తారు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా మనకు బీఎడ్ సీట్ ఇంపార్టెంట్. సో అలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఫస్ట్ నేను కౌన్సిలింగ్కి సంబంధించి చెప్తా, దాని తర్వాత మనము వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో అవి కూడా చెప్తాను. మనకు టీఎస్ ఎడ్సెట్ ద్వారా బీఎడ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ రోజే అండి. సో మోస్ట్లీ డేట్స్ ఇంక్రీజ్ చేస్తారా లేదా ఇంకా అప్డేట్ చేయలేరు. సో ప్రస్తుతానికైతే ఉన్న డేటా ప్రకారంగా ఈరోజు లాస్ట్ డేట్. సో ఇంకా ఎవరన్నా అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, ఏమైనా సర్టిఫికేట్ డౌట్ ఉన్న వాళ్ళు కానీ, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు కానీ, ఎనీ డౌట్ ఉన్న వాళ్ళు మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా కింద మనకు వెబ్సైట్లోనే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి ఏమన్నా ఇంకా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటి కానీ మిస్టేక్స్ ఉన్నా, చాలామంది ఇన్కమ్ సర్టిఫికేట్ కరెక్ట్ పెడతలేరు. ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేదంటే మొత్తం ఫీజు మీరే కట్టాల్సి వస్తుంది. సో అది చూసుకోండి. సో మనకు ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి రేపు వస్తుంది. సో డేట్స్ ఇవే ఉంటే రేపు వస్తుంది. సపోజ్ ఎక్స్టెండ్ అయితే డేట్స్ ఎక్స్టెండ్ అవ్వచ్చు. సపోజ్ డిస్ప్లే ఆఫ్ ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఎవరైతే టీఎస్ ఎడ్సెట్ రాసి మీ ప్రాపర్గా సర్టిఫికేట్స్ పెట్టిన వాళ్ళవి రేపు లిస్ట్లో వస్తుంది. సో ఆ లిస్ట్లో మీ యొక్క లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, ఇప్పుడు టీఎస్ ఎడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేరు మొత్తం డీటెయిల్స్ వస్తే ఓకే. లేదు అంటే ఇక మీకు ఫేజ్ 1కి సంబంధించింది నాట్ ఎలిజిబుల్ అండి. సో ఈ వెబ్ కౌన్సిలింగ్లో మిమ్మల్ని పార్టిసిపేట్ చేయనియరు. సో అది రేపు చూసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరికైతే సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నాయో, ఇంకా ఏమన్నా నా దగ్గర అన్ని సర్టిఫికెట్ ఉన్నాయి కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అనుకునే వాళ్ళు ఈ రోజన్నా రేపన్నా ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వెళ్ళండి. సో నార్మల్గా ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఎవరిదైతే అవుతలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే సర్టిఫికెట్స్తోని ప్రొఫెసర్ జి రామరెడ్డికి వెళ్ళి చేసుకోండి. 1 డే మాత్రమే ఉంది. ఈ రోజన్నా పాసిబుల్ అయితే ఈ రోజు వెళ్ళండి, లేదంటే రేపన్నా వెళ్ళండి. ఏమైనా మిస్టేక్ ఉన్న వాళ్ళు, ఇక వేరే ఆప్షన్ లేదు. ఈమెయిల్ సర్వీస్ ద్వారా అవ్వని వాళ్ళకి ఈమెయిల్ సర్వీస్ ద్వారా అయితే ఈమెయిల్ సర్వీస్ ద్వారా సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. మనకు యాజ్ పర్ షెడ్యూల్ 20 to 23 అంటే 2 days టైం మాత్రమే ఉంది. ఆ 2 daysలో మీకు నచ్చిన కాలేజ్ అన్ని ప్రిఫరెన్స్ పెట్టేసేయాలి. సో జస్ట్ 2 days ఉంది కాబట్టి మీరు ఎవరైతే సక్సెస్ఫుల్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనకు కాలేజెస్ ఎక్కడెక్కడ చేద్దాం అనుకుంటున్నారు, మీ జిల్లానా, పక్క జిల్లానా, లేదంటే ఎక్కడ వచ్చినా చేద్దాం అనుకునే వాళ్ళు డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు. సో మీకు కాలేజెస్ లిస్ట్ కావాలి. సో కాలేజెస్ లిస్ట్కి సంబంధించింది నేను అన్ని పీడిఎఫ్స్ కూడా రెడీ చేసి ఈ రోజన్నా రేపు నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో దట్ ఇప్పుడు కొందరు వరంగల్ జిల్లాలోనే చేద్దాం అనుకుంటారు, కొందరు ఏ జిల్లాలో అన్నా చేద్దాం అనుకుంటారు. సో సపరేట్ పీడిఎఫ్స్, ఒకే పీడిఎఫ్లో అన్ని జిల్లాలు తెలంగాణలో ఉన్న అన్ని బీఎడ్ కాలేజెస్ ఒక లిస్ట్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో కొత్త వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. సో మనకు ఫేజ్ 1 ఎడిట్ ఆప్షన్. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా 20 to 23, దాంట్లో ఏమన్నా కాలేజ్ డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే రీఅరేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎప్పుడు 24th August రోజు. సో ఆ రోజు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కానీ కేవలం 2 రోజులు మాత్రమే టైం ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 1 రిజల్ట్స్. సో మీ యొక్క ర్యాంక్, మీ యొక్క జెండర్, మీ యొక్క క్యాస్ట్ ఇవి చాలా రోల్ ప్లే చేస్తుంది. 1 more ఇంపార్టెంట్ పాయింట్, మెథడాలజీ. సో మీరు మ్యాథ్సా, సైన్సా, సోషల్ స్టడీసా, సో అలాంటి మెథడాలజీ మీద మీ ఎంతమంది అయితే మీ మెథడాలజీ చూస్ చేసుకున్నారో దాని బేస్ మీద మీకు ర్యాంకింగ్ ప్రకారంగా కాలేజ్ అలొకేట్ అవుతుంది. దాని మీద ఏ కాలేజ్ వచ్చింది,
ఎంత ఫీజు పే చేయాలి అన్నీ ఉంటాయి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ పర్ఫెక్ట్ పెట్టిన వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి మీరు ఎంత కట్టాలో అంత వస్తుంది. గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్. గవర్నమెంట్ కాలేజ్ అయితే ఫ్రీ సీట్ వస్తుంది అందరికీ, అటు ఎస్సీ ఎస్టీ కానీ బీసీ వాళ్ళకి అందరికీ. మనకు బీసీ వాళ్ళకి 13,500 వస్తుంది కాబట్టి గవర్నమెంట్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కాలేజ్లో చాలా తక్కువ ఫీజెస్ ఉంటాయి. ప్రైవేట్ కాలేజ్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా ఈ ఇయర్ దున్న వాళ్ళకే వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. ఎడిట్ చేసుకోవాలంటే ఈరోజు ప్రొఫెసర్ జి రామరెడ్డికి వెళ్ళాలి. సో మీ కాలేజ్ అలాట్మెంట్ వచ్చేసి 30 రోజు వస్తుంది. అవి చూసుకొని మీరు కాలేజ్కి 31st 4th రోజు మీరు రిపోర్ట్ చేయాలి. మీ ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళాలి, జిరాక్సెస్ తీసుకెళ్ళాలి, టీసీ సబ్మిట్ చేసి మీకు కాలేజ్ ఈ phase 1కి సంబంధించిన అయిపోతుంది. phase 2 ఉంటుందో ఉండదో తెలియదు, ఎందుకంటే సీట్లు కొన్ని మిగిలవు అసలు, ఎందుకంటే సీట్స్ చాలా తక్కువ ఉంటాయి బీఎడ్కి. సో phase 1 ఉండొచ్చు. సపోజ్ ఇన్ కేస్ phase 2 ఉండదు మ్యాథ్స్, కాకపోతే ఎక్కువ స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తే ఉండొచ్చు. సో మనకు ఇవన్నీ కౌన్సిలింగ్కి సంబంధించింది. సో ఎడిట్ ఆప్షన్ ఉన్న వాళ్ళు ఈమెయిల్ సర్వీస్ వాడండి, లేదంటే ప్రొఫెసర్ జి రామరెడ్డికి వచ్చి చేసుకోండి. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు సీట్ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉంటుంది అంటే, సీట్ మ్యాట్రిక్స్ అంటే మనము చాలామంది డిగ్రీ తర్వాత బీఎడ్ వేసుకోవచ్చు, బీటెక్ తర్వాత బీఎడ్ వేసుకోవచ్చు, పీజీ తర్వాత కూడా బీఎడ్ వేసుకోవచ్చు. సో మనకు ఎలా అయితే డిగ్రీ పీజీకి ఉన్నన్ని సీట్స్ ఉండవు. ఫస్ట్ పాయింట్, ఎన్ని సీట్స్ ఉంటాయంటే అప్రాక్సిమేట్లీ ఒక 14,000 15,000 ఉంటాయి సీట్స్. ఆ 14,000 15,000లో కూడా మనకు మీరు తీసుకునే మెయిన్గా బీఎడ్ అనేది మీరు డిగ్రీ దేని మీద చేశారో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనం 10th క్లాస్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో ప్రతి సబ్జెక్ట్ ఒక టీచర్ ఉంటారు. అలానే మీరు కూడా మీరు డిగ్రీ చదివిన మీద ఆర్ బీటెక్ చదివిన మీద ఏవైతే చదివిండో దాని బేస్ మీద కొన్ని సబ్జెక్ట్స్ని చూస్ చేసుకోవాలి. దాన్నే మెథడాలజీస్ అంటారు. మెథడాలజీ అనే సబ్జెక్ట్ అన్న ఒకటే. సో మనకు ఈ టీఎస్ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే వెబ్ కౌన్సిలింగ్ చేశారో మనకు సిస్టమే మనకు ఇస్తుంది, మీరు ఈ ఎలిజిబుల్, ఈ మెథడాలజీస్కి మాత్రమే ఎలిజిబుల్. కొందరికి 3 ఇస్తుంది, కొందరికి 4 ఇస్తుంది. అందులో నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఫ్యూచర్లో ఏ టీచర్ అవ్వాలనుకుంటున్నారు, ఏ గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఓరియంటల్ లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, సంస్కృత్, ఉర్దూ. సో ఇలా 6 మెథడాలజీస్ ఉంటాయి. మీ యొక్క డిగ్రీ బేస్ మీద కొన్ని మెథడాలజీస్ ఇస్తుంది. అందులోకి వెళ్ళి మీకు నచ్చిన 2 చూస్ చేసుకోవాలి. అది మీ ఇష్టం, మీకు ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది. సో ఒక 14,000 15,000 సీట్స్ ఉంటాయి. ఆ 14,000 15 సీట్లో మనకు ఎవరికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎవరికి ఎక్కువ సీట్స్ ఉంటాయి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరైతే మ్యాథమెటిక్స్ చేద్దాం అనుకుంటున్నారో మీకు 5,000 సీట్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఒక 5,000 to 500. అంటే ఇప్పుడు బీఎడ్ కాలేజెస్ అన్నీ ఉంటాయి కదా, అన్ని కాలేజెస్ కలిపి అందులోకి వెళ్ళే ఫస్ట్ మెథడాలజీ మ్యాథ్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య వచ్చేసి 5,000 సీట్స్ మాత్రమే ఉంటాయి. సెకండ్ వచ్చేసి సోషల్ అనుకోండి, ఒక 6,000 to 6,500. సో ఇది రఫ్ డేటా చెప్తున్నా, మోస్ట్లీ ఇదే ఉంటుంది. నేను ఇది మొత్తం 2023 డేటా. సో ఇప్పుడు ఇంకా తగ్గచ్చు, ఎందుకంటే మనకు టీటీసీకి చాలా డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే ఈ మనకు ఎస్జిటి పోస్ట్ మొత్తం టీటీసీ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు బీఎడ్కి తగ్గిపోయింది. ఒకప్పుడు టీటీసీకి తగ్గిపోయింది, ఇప్పుడు బీఎడ్కి తగ్గిపోతుంది. సో సీట్లు తగ్గచ్చు, కానీ ఇవైతే ఉంటాయి. సో సోషల్కి వచ్చేసి 6,000. నెక్స్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్ చూడండి, చాలా తక్కువ, 1,500 మాత్రమే. అంటే ఒక 1,500 to 2,000. ఎవరైతే బయాలజికల్ సైన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో పక్కా మీరు అన్ని కాలేజ్లో ఏ కాలేజ్ వచ్చినా చేసేటట్టు ఉంటేనే సీట్ వస్తుంది. నాకు 5,000 ర్యాంక్ వచ్చింది, నాకు 2-3 కాలేజీలు పెట్టినట్టు రాదు. సో సీట్లు 1,500 ఉన్నాయి. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ కూడా 1,400 to 1,500. సో ఈ బయాలజికల్ సైన్స్ వాళ్ళు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు మీకు 1,500 to 1,600 ఆ రేంజ్లోనే సీట్స్ ఉంటాయి. కాబట్టి పక్క బీఎడ్ చేస్తా అనుకున్న వాళ్ళు పక్క ఎక్కడ వచ్చినా చేయాలా. మ్యారీడ్ ఉమెన్ ఉంటారు, ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేట్ బీఎడ్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు 2-3 ఇయర్స్ తర్వాత పీజీ చేసిన తర్వాత బీఎడ్ వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ రియాలిటీ తెలుసుకొని, బీఎడ్ చాలా కష్టం అండి. మీకు సీట్ రావడం కష్టం. ఫస్ట్ సీట్ వస్తే ఓకే మీరు చేసుకోవచ్చు, కానీ సీట్ రావడమే కష్టం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీకు 1,000 సీట్స్, 900 1,200 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవి మనకు సీట్ మ్యాట్రిక్స్. సో చాలా చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో చాలామంది అనుకుంటారు ఏవో 2-3 కాలేజీలు పెడితే నాకు వస్తుంది కదా అంటే రాదు. ఎందుకంటే మనకు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాయే 3, ఒకటి టీటీసీ, ఒకటి బీఎడ్, మళ్ళీ పీజీ. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా టీటీసీకి ఇవ్వాలి, నెక్స్ట్ బీఎడ్కి ఇవ్వాలి, నెక్స్ట్ పీజీకి ఇవ్వాలి. సో బీఎడ్ టీటీసీ తర్వాత బీఎడ్ కాబట్టి ఈ బీఎడ్ అనేది
దానికి కూడా డిమాండ్ ఉంది. సో అందుకే డిమాండ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి చాలామంది ఇది తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ మనకు సీట్స్. ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, సపోజ్ ఏదో ఒక ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఏదో ఒక కాలేజ్ ఉంది. సపోజ్ ఒక బీఎడ్ సీట్స్ ఒక 100 ఉన్నాయి అనుకోండి. ఆ 100లో ఎట్లా అంటే మ్యాథ్స్ ఒక 30 మెంబర్స్ 35 మెంబర్స్కి వెళ్ళిపోతారు, సోషల్ ఒక 20-25 మెంబర్స్, బయాలజీ ఒక 15 to 20 మెంబర్స్, ఫిజికల్ సైన్స్ 15 to 20 మెంబర్స్, ఇంగ్లీష్ 15. సో అలా మీకున్న సీట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. సేమ్ మనం 10th క్లాస్లో ఏ విధంగా చదివామో ఒక 6 సబ్జెక్ట్స్ ఉంటాయో అలా ఉన్న సీట్స్ని డివైడ్ చేసేస్తారు కాబట్టి మనకు సీట్స్ రావడం చాలా చాలా కష్టం. చూడండి ఇక్కడ మ్యాథ్స్కి 5000, సోషల్కి 6000, బయాలజికల్ సైన్స్కి 1500, ఫిజికల్ సైన్స్ 1400, ఇంగ్లీష్కి 1000. సో ఎవరైతే మ్యాథ్స్ కానీ సోషల్ వీళ్ళకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీకు, ఎందుకంటే సీట్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ వాళ్ళకు మీరు ఎక్కడ వచ్చినా చేయాలి, లేదంటే సీట్ రాదండి. సో లాస్ట్ ఇయర్ చాలామంది మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే లైక్ వాళ్ళకి ఇవన్నీ తెలియవు స్టాటిస్టిక్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, మ్యారేజ్ అయిన తర్వాత బీఎడ్ చేద్దాం అనుకుంటామని వాళ్ళు పక్కన ఉన్న 4-5 కాలేజీలు పెడతారు, కానీ సీట్ రాదు. సో వాళ్ళకి తెలియదు, అంటే కాలేజ్ ఏమో నార్మల్ కాలేజే కానీ దాంట్లో సీట్ ఎందుకు రాదంటే వేరే జిల్లా నుంచి వచ్చి కూడా చేసేటోళ్ళు ఉంటారు. ఎందుకు ఇక్కడ సీట్స్ మొత్తం ఓవరాల్ స్టేట్లోనే మీకు 1500 అట్లుంటే మీకు టాప్ 1000 టాప్ 2000లో వస్తే కానీ మనకు వస్తుందా రాదా అంత ఉంటుందండి. సో ఈ మిస్టేక్స్ చేయకండి. సో ఈ వీడియో ఎవరైతే లైక్ మ్యారీడ్ ఉమెన్ కానీ ఎవరైతే ఎక్కువ మంది చూస్తారో వాళ్ళే బీఎడ్లు ఎక్కువ చేస్తారు, అంటే టీచర్ అవ్వాలి అలా డ్రీమ్ ఉన్న వాళ్ళు పక్కా షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు 1 year పోయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు వెయిట్ చేయాలి, 2 years వెయిట్ చేయాలి. కాబట్టి ఈ మిస్టేక్స్ చేయకండి. ఇంకొక పాయింట్ ఏంటంటే మరి వేరే జిల్లాలో వేస్తే మేము ఎట్లా అంటే మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో ఎవరైతే లైక్ బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ మనకు డైరెక్ట్ మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు కౌన్సిలింగ్ ద్వారా ఒక 70% సీట్స్ మనకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మనం వెళ్ళొచ్చు. ఇంకొక 30% సీట్స్ డైరెక్ట్ మీరు టీఎస్ ఎడ్సెట్ పాస్ అయ్యారనుకోండి, డైరెక్ట్ మీరు కాలేజ్కి వెళ్ళి పేమెంట్ సీట్స్ కట్టేసి మీ దగ్గరలో ఉన్న కాలేజ్ కూడా వెళ్ళొచ్చు. అంటే వేరే జిల్లా వేరే అటు సైడ్ వెళ్ళడం కన్నా మీకు సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నిర్మల్ జిల్లా అనుకోండి, ఏమైనా బీఎడ్ కాలేజ్ ఉందనుకోండి, ఫాస్ట్గా వెళ్ళి నేను టీఎస్ ఎడ్సెట్ పాస్ అయ్యాను లైక్ నేను ఇందులో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మీరు మనీ పే చేసి అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇంకొక ఛాన్స్ కూడా ఉంటుంది. సపోజ్ ఒక కాలేజీలో ఒక 50,000 ఫీజు ఉంది, కొందరు తెలిసిన వాళ్ళు కానీ కొందరు ఇట్లా అటెండెన్స్ మేనేజ్ చేస్తాను లేదంటే వీక్లీ వన్స్ రండి అలా కూడా ఉంటాయి కొన్ని కాలేజెస్. అన్నీ అని చెప్పలేము, కొన్ని ప్రైవేట్ కాలేజెస్లోనే. గవర్నమెంట్ కాలేజెస్ అయితే స్ట్రిక్ట్ ఉంటాయి, రోజు వెళ్ళాలి. సో ప్రైవేట్ కాలేజీలో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరు అడగండి, లైక్ నాకు ఇట్లా పాసిబుల్ కాదు, నేను జాబ్ చేస్తున్నా లేదంటే నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా, సో అప్పుడప్పుడు వస్తా, అలా కూడా ఉంటుంది. సో మీరు ముందే తెలుసుకొని అలాంటి కాలేజెస్ అన్నా సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నేను ఎక్కడ వచ్చినా చేస్తా అనే వాళ్ళు ఉంటారు, లేదు మా జిల్లాలో వస్తే నేను చేస్తా. సో ఇలా డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఎవరైతే జెన్యూన్గా బీఎడ్ చేయాలి, నాకు ఓన్లీ బీఎడ్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టాలి. అన్నీ పెడితే తప్ప మీకు సీట్ రాదు, లేదంటే సీట్ రాదండి. సో ఈ మిస్టేక్ చేయకండి, చాలా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ రాలేదు. సో ఒకటే వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. సో ఈ స్టాటిస్టిక్స్ ప్రకారంగా మీ మెథడాలజీ సెలెక్ట్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేసుకోండి. సో ఇవ్వండి. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మెయిన్గా ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూస్ ఉంటే ప్రొఫెసర్ జి రామరెడ్డికి వెళ్ళండి. అండ్ ఈ డీటెయిల్ పీడిఎఫ్స్ ఈ రోజన్నా రేపన్నా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని లైక్ బీఎడ్కి సంబంధించిన కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి దాని యొక్క అడ్రస్ డీటెయిల్స్ మొత్తం డీటెయిల్గా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు సంబంధించిన కాలేజెస్ లైక్ ఎగ్జాంపుల్ వరంగల్లో ఉన్న కాలేజెస్ అన్నీ ఉంటే వరంగల్లో ఉన్న వాళ్ళు అన్నీ వరంగల్లో పెట్టుకుంటారు. సో ఈ విధంగా మీ యొక్క కౌన్సిలింగ్ ఎక్కువ కాలేజెస్తో పెడితే మీకు మంచి కాలేజ్ రావడానికి జరుగుతుంది. సో ఎట్ లాస్ట్ మనకు సర్టిఫికేట్ ఇంపార్టెంట్. మీరు గవర్నమెంట్లో చదివిలా ప్రైవేట్లో మనీ పెట్టి చదివారు కాదు, లాస్ట్కి మనకు బీఎడ్ చేసి పాస్ అయినట్టు సర్టిఫికేట్ కావాలి. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉంటే మీకు 2 yearsలో బీఎడ్ అయిపోతుందండి. సో ఇలాంటి అప్డేట్సే కాదు, ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ నా టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.